గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడే మేము స్టార్ట్ అవబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. సో ఇక్కడ నుంచి అన్నీ ప్యాక్ చేసుకొని చలో గుంటూరు. ఇదిగోండి మా శివ గెలప్ అయిపోయాడు. అన్నీ ప్యాక్డ్, ఇంకేం లేదు, అంతా వెకెట్ చేసేసాం. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకంతా మన బైక్ రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ శివ బాబాయ్ మాట్లాడాయా? రూమ్ వికెట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరి మేము మోదిగూడెం కొల్లూరు వాటర్ ఫాల్స్ అటువైపు వెళ్దాం అనుకుంటున్నాం. మధ్యలో అమృతధార వాటర్ ఫాల్స్ చూద్దామని బయలుదేరిపోతాం. అమృతధార ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూడాలంట. నేను బయట అడిగితే విజయవాడ వచ్చి కనకదుర్గమ్మని చూడకపోతే ఎంత బాగోదో, మారేడుమల్లి వచ్చి అమృతధార చూడకపోతే అంత బాగోదు అంటున్నారు. కానీ కిందకి దిగాలట. ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు కిందకి దిగి మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పారు. సో మన వల్ల అవుతుందో లేదో తెలియదు, బట్ అక్కడ వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. బాగుంది అంటే వెళ్తాం, లేకపోతే పుల్లూరు వాటర్ ఫాల్స్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. గుడిసే ట్రిప్ ఉంది కదా, దాంతోపాటు కవర్ చేద్దాం ఈసారి. సో చలో బైక్ మీద చూద్దాం. ఇంకా బాయ్. ఓకే గాయస్, ఇక మనం మారేడుమల్లి వదిలేసి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. అండ్ మమ్మల్ని ఇప్పుడు ఫోటో తీస్తున్నారు కదా, ఆయన డాక్టర్, విజయవాడలో వర్క్ చేస్తున్నారట. మా పక్క రూమ్లో ఉన్నారు. నైట్ క్యాంప్ ఫైర్ దగ్గర వచ్చి బాగా మాట్లాడారు, బాగా పరిచయం అయింది, మా డీటెయిల్స్ తీసుకున్నారు అండ్ మన ఛానల్ గురించి తెలుసుకున్నారు. సో అలా పరిచయం అయ్యారనమాట. సో పొద్దున్నే మేము వెళ్తున్నామని తెలిసి వచ్చి ఫోటో తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పుల్లూరు వాటర్ ఫాల్స్ బయలుదేరాలి. సో దారిలో జలతరంగిణి అండ్ అమృతధార అనే వాటర్ ఫాల్స్ 2 ఉన్నాయి. ఆ 2 వాటర్ ఫాల్స్ చూసుకొని మనం పొల్లూరు వెళ్దాం. ఇక్కడ నుంచి 40 to 50 కిలోమీటర్స్ ఉంది పొల్లూరు. అక్కడ మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే జలతరంగిణి వాటర్ ఫాల్స్. కరెక్ట్గా 6 కిలోమీటర్స్ మారేడుమల్లి నుంచి టువర్డ్స్ మోతుగూడెం వైపు వెళ్ళే దారిలో, మనం వెళ్ళాల్సిన దారిలోనే అనమాట. అది చూసుకొని అక్కడి నుంచి వెళ్దాం. నైట్ కల్లా వెళ్ళిపోతాం కదండి. ఇదే జలతరంగిణి ఓపెన్ చేయలేదు అనుకుంటా, ఇంకా చేయలేదు అనుకుంటా. సో వాటర్ ఫాల్స్ చూసి అటు నుంచి అటు మనం మోతుగూడెం పుల్లూరు వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం కదా, బట్ అలా కుదరలేదు. వాటర్ ఫాల్స్ ఓపెన్ వచ్చేసి 9 కట, పొద్దున 9 దాకా. అంటే ఇంకొక 1 అవర్ మేము ఇక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దాని బదులు మళ్ళీ మేము రిటర్న్ మారేడుమల్లి వెళ్తున్నాము. రిటర్న్ మారేడుమల్లి వెళ్ళేసి అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తే ఆ లోపు ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ ఒకసారి మనం చూసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోదామని ప్లాన్ చేసాం మేము. ఇక్కడ చూసారా, మొత్తం గ్యాంగ్ ఉంది, యూత్ అంతా ఇక్కడే ఉన్నారు. మనోడు చెప్పింది ఇదే అంతే మరి. ఇక్కడ చూడండి మీరు, అప్పుడే పడుతున్న సన్లైట్ అనమాట. అలా రేస్గా మీరు చూస్తున్నారు కదా, సన్ రైస్ ఎలా పడుతున్నాయో, సూపర్ ఉంది. అదే కొంచెం నేను 6:30 ఆ టైం కనుక బయట వచ్చి ఉంటే ఆ పొగ మంచులోంచి సన్ రైస్ అలా వస్తూ పడుతూ ఉంటే అదిరిపోద్దండి. ఎందుకంటే ఇది వచ్చేసి నాకు శివ చెప్పాడు. శివ దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అవి. వీలైతే నేను అది పోస్ట్ చేయడానికి చూస్తాను. ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి, అది ఆ ఫోటో అందులో పెడతాను నేను. చాలా బాగుంది అసలు ఆ సీన్. ఎందుకంటే చుట్టూ చెట్లు కమ్మేసాయి కదా, ఆ మధ్యలోంచి సన్లైట్ వస్తుంది, అది కూడా పొగ మంచులోంచి. సూపర్ ఉంటుంది అనమాట. దానికోసమే నేను పొద్దున్నే వద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు మాకు. సో ఇప్పుడైతే కొంచెం మీకు కనిపిస్తుంది కదా, అదన్నా ఎంజాయ్ చేయండి మాతో పాటు. సో నిన్నటి వీడియోలో నేను మీకు మారేడుమల్లి ఊరు చూపించలేదు, డైరెక్ట్గా వచ్చేసాను. ఊర్లోకి రాగానే బాగా ఆకలేసింది, మేము హోటల్ మీద పడిపోయాము, తినేసాము.
సో అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయాము. అదే మీరు చూసారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదంతా మారేడుమల్లూరు. ఈ లైన్ మొత్తం ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం మీకు అన్నీ హోటల్సే ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గరే రూమ్స్ కూడా దొరుకుతాయి. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిసార్ట్స్ కానీ లేకపోతే పక్కన ఇల్లులు కానీ రూమ్స్ కానీ ఉంటాయన్నమాట. మీరు వీళ్ళ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తే మీకు రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నీ చెప్తారు. మొత్తం హోటల్సే చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం, హోటల్స్ అయితే ఉన్నాయి కానీ దోశ ఇడ్లీ మాత్రమే దొరుకుతాయి. వడ బోండా పూరి అలా ఏమన్నా ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇదిగో కనపడుతుంది కదా, ఇక్కడ మాత్రమే ఈ టిఫిన్స్ అవైలబిలిటీలో ఉంటాయి, పూరి లాంటివి. సో మనోడికి పూరి కావాలంట, ఇక్కడికి వచ్చేసి పూరి దొరుకుతుంది అనమాట. వీళ్ళు చేస్తుంది ఫ్రెష్గా వెళ్ళేసి అక్కడే ఉంటాం, మీరు వచ్చేయండి అక్కడికి, ఓకేనా? అండ్ మన వాళ్ళిద్దరు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అక్కడ ఫ్రెష్గా ఒక ఆమె చికెన్ చేస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ చికెన్ దొరుకుతుంది కానీ బట్ ఆమె ఫ్రెష్గా చేస్తుంది. వీళ్ళందరూ రాత్రి మిగిలిపోయినాయి మళ్ళీ వెయిట్ చేసి పెడతారు. సో అందుకని ఫ్రెష్గా చికెన్ తెచ్చి వస్తుంది. అది ఇందాక చూశాను. సో ఏమో దగ్గర చేయించుకుందామని వచ్చాను అనమాట చికెన్. సో శుభ్రంగా అన్నీ కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసి శుభ్రంగా కలిపిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సన్నగా ఉండే బ్యాంబూస్లో మాత్రమే చికెన్ చేస్తారు. లావుగా పెద్దగా ఉండే దాంట్లోనేమో బిర్యానీ చేస్తారనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఒక్కొక్క బ్యాంబూలో 1/2 kg వేస్తారు. 1/2 kg వచ్చి మన దగ్గర 200 ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఇంకలా నిప్పు మీద పెట్టేస్తారు అంతే. ఇంకా అన్నీ కలిపేసి అందులో పెట్టి అక్కడ పెట్టేయడం. సో గైస్ ఇందులో కూడా ఆయిల్ కొంచెం పోసాం అనమాట. రైస్లో కూడా పోసాం. ఇప్పుడు అదంతా ఇందులో పెట్టేద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటి ఆ చేతికి కూడా చూసారు కదా, ఆయిల్ ఏమీ అంటుకోవట్లేదు. సో ఎక్కువేం వాడరు, కొంచెం ఆయిల్ వాడుతున్నారు అంతే. సో మొత్తం బ్యాంబూ స్టిక్ ఇది చూసారు కదా ఎంతలా ఉందో. ఇందాక చికెన్ చూసారు కదా ఎంత సన్నగా ఉందో బ్యాంబూ. సో డిఫరెన్స్ ఉంటుంది. ఇదంతా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వెనక బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అయ్యాయి. సో కాపీ రైట్ పడుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ దీనికి అంతా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో చూసారు కదా బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు ఇక్కడ. సో ఈ మారేడుమల్లిలో ఈ లైన్లో కనిపించే 1 కిలోమీటర్ వరకు ప్రతి షాప్లో ఇవి దొరుకుతూనే ఉంటాయి. మార్నింగ్ పొద్దున్నే 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 9:30 వరకు 10:30 వరకు కూడా దొరుకుతాయి. అక్కడక్కడ దొరుకుతాయి అనమాట. మామూలుగా 8:30 కల్లా క్లోజ్ చేస్తారట వీళ్ళు. సో ఇక్కడతో మారేడుమల్లి అయిపోయింది. మారేడుమల్లి నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం. చెప్పాను కదా ఇప్పుడు నేను మోతుగూడెం
పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడే పోర్బాయ్ అనే డ్యామ్ కూడా ఉందట. సో అక్కడికి వెళ్తున్నాం మేము. లొకేషన్స్ చాలా బాగుంటాయి. నిన్నటి నుంచి రవితేజ గారు చాలా బతిలాడారు అక్కడికి రమ్మని. రవితేజ గారు అంటే మన శివ వాళ్ళ ఫ్రెండ్, తన కొలీగ్ అనమాట. అతను కూడా వెటర్నరీ డాక్టర్. సో వాళ్ళ ఫ్రెండ్ నిన్నటి నుంచి చాలాసేపు చెప్పారు, బట్ మేము వెళ్ళలేదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము, అండ్ హీఈస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ అస్. సో ఇప్పుడు మేము వెళ్ళేది మళ్ళీ నిన్న ఎటైతే వచ్చామో అటే వెళ్తున్నాము. అటు కాకుండా మా బ్యాక్ సైడ్ కనుక వెళ్తే మనం రాజమండ్రి వైపు వెళ్ళొచ్చు అనమాట. అటు కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయండి. అటు వచ్చేసి గుడిసె అనే హిల్ స్టేషన్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడైతే మనం నైట్ స్టే కూడా చేయొచ్చు అంట. టెంట్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళే బొలెరోలో తీసుకొస్తారట, ఇంక్లూడింగ్ డిన్నర్. సో అటు వెళ్ళాలంటే ఒక నైట్ స్టే చేయాలి, మనకి అంత టైం లేదు. అండ్ రాజమండ్రి వైపు కూడా మేము వెళ్ళట్లేదు, రోడ్డు బాగాలేదని చెప్పాను కదా. సో ఇప్పుడు మేము మోతుగూడెం వెళ్ళి పొల్లూరు వాటర్ ఫాల్స్ చూసుకొని అటు నుంచి అటు రిటర్న్ అనమాట, ఇంకా గుంటూరుకి మళ్ళీ భద్రాచలం మీదుగా. అది ప్లాన్ ఈరోజు. Thanks for watching. Please like, share and subscribe. Please like, share and subscribe. थैंक यू गाइस, थैंक यू सो मच. सब्सक्राइब करो, लाइक करो, शेयर करो और भूलना मत बेल आइकॉन भी प्रेस करो.